భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మిత్ర దేశాలన్నీ ఒకటయ్యాయి. ఇవన్నీ ఏకమై భారతే లక్ష్యంగా సైబర్ దాడులు నిర్వహించినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలోని హ్యాకింగ్ గ్రూపులు కాగా మరికొన్ని ప్రభుత్వేతరమేమైనా ఉన్నాయి. ఇక ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్, చైనాకు చెందిన హ్యాకర్లు మనపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈ వ్యాపారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇక బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వ్యాలెట్, స్టాక్ ఎక్స్చేంజ్లు, దిగ్గజ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చోరీకి యత్నించాయి. ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మిత్ర దేశాలన్నీ ఒకటయ్యాయి. ఇవన్నీ ఏకమై భారతే లక్ష్యంగా సైబర్ దాడులు నిర్వహిస్తున్నట్లుగా మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలోని హ్యాకింగ్ గ్రూపులు కాగా మరికొన్ని ప్రభుత్వేతరమైనవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్, చైనాకు చెందిన హ్యాకర్లు మనపై ఇక ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈ వ్యాపారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పవర్ గ్రిడ్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి. ఇక బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వ్యాలెట్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, దిగ్గజ కంపెనీలు వీటిలో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చోరీకి యత్నించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, భారతదేశం పైన అంటే బాటిల్ ఫీల్డ్ లో అంటే యుద్ధంలో గెలవలేక ప్రస్తుతము మన దేశాలు కూడా భారత్ పైన ఎలాగైనా సరే సైబర్ అటాక్ చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఎనియో వార్ లో అంటే ఇండియాకున్న వార్ ప్రిపేర్నెస్ కానీ ఇండియన్ ట్రూప్స్ కి నైబర్హుడ్ కంట్రీస్ అన్ని కూడా ఒక ఎక్సెప్ట్ చైనా తప్ప మిగతా అన్ని కూడా దిగుదుడిపోయి. సో అయితే భారతదేశాన్ని ఎలాగైనా కూడా దెబ్బ కొట్టాలి, భారతదేశాన్ని ఏదో విధంగా కూడా కార్నర్ చేయాలనేది కూడా ప్రస్తుతము పలు దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ లో మన త్రివిధ దళాలు నిమగ్నమై ఉన్న వేళ పాకిస్తాన్ మిత్ర దేశాలన్నీ కూడా ఏకమై ఇండియాపై సైబర్ దాడులు నిర్వహించినట్లు కూడా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కాగా మరికొన్ని ప్రభుత్వేతరమైనవి కూడా గుర్తించారు. పాకిస్తాన్, తుర్కీ, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, ఇరాక్, చైనాకు సంబంధించిన ఉన్న నిపుణులు కూడా తెలుస్తున్నారు. ఇంకా పాకిస్తాన్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టెర్రరిస్టులని తయారు చేసే దేశంగా గ్లోబల్ గా పాకిస్తాన్ కి ముద్రపడింది. ఇక టర్కీని తుర్కీ అంటున్నారు. ఇప్పుడు ఆ టర్కీకి కూడా 2023లో భూకంపం వచ్చినప్పుడు భారత్ చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయింది. అంటే యూజువల్ గా దిస్ ఇస్ ద రైట్ టైం టు టేక్ ఎ కోర్ట్. అంటే యూజువల్ గా ఇండియాలో ఒక కోర్ట్ ఉంటుంది, కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదని. సిమిలర్ గా తుర్కీ కూడా ఈ కోవకి చెందుతుంది. ఇంకా బంగ్లాదేశ్ విషయానికి వస్తే సిమిలర్ గా బంగ్లాదేశ్ కూడా అదే కేటగిరీకి చెందుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ని కంప్లీట్ గా ఐఎస్ఐ, సిఐఏ మానిటరింగ్ చేస్తున్నాయి అనేది కూడా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే ఆఫ్ ద రికార్డ్ ఊహాజనితంగా కూడా పలు వ్యాసాలు కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇంకా బంగ్లాదేశ్ కి చూస్తే బంగ్లాదేశ్ కి ఎన్నో విధాలుగా కూడా భారతదేశం పలుమార్లు సహాయం చేసినా కూడా బంగ్లాదేశ్ కూడా కుక్కతో ఒక వంకర. ఇంకా ఇండోనేషియాతో పాటు మలేషియా, ప్రత్యేకంగా ఇండోనేషియా గురించి చెప్పాలి. ఇండోనేషియా కూడా వన్ ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీ. ఇంకా ఇరాక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇరాక్ లో ప్రత్యేకంగా సద్దాం హుస్సేన్ అనే ఒక నియంత ఉండే, ఆ నియంతని అమెరికా దళాలు కూడా మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చైనా గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకోవాల్సిన పని లేదు. చైనా ఎప్పుడు కూడా భారతదేశం పైన కూడా ఒక కన్ను వేసి ఉంచుతుంది. భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా తక్కువ చేయాలి, భారతదేశం పైన ఎలా అటాక్ చేయాలి, ఇదే లక్ష్యంగా కూడా ఈ దేశాలు కూడా పనిచేస్తున్నాయి. కానీ కొత్తగా
మలేసియా దేశం కూడా యాడ్ అవడం కూడా దీనికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మలేసియాతో పాటు ఇండోనేషియాలో కూడా జాకిర్ నాయక్ అనే ఒక ప్రభుత్వుడు కూడా ఉంటాడు. అక్కడ మత సాందర్శవాదం అంటే మతాన్ని నెత్తికెక్కించి అందరినీ కూడా కన్వర్ట్ చేయాలని కూడా చూస్తుంటాడు. అయితే ఇప్పుడు టాపిక్ విషయానికి వస్తే ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ఎంఎస్ఎన్ ఈ వ్యాపారాలతో పాటు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, పవర్ గ్రిడ్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ బిఎస్ఎన్ఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, దిగ్గజ కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చౌర్యానికి యత్నించాయి. దీనికి భారత డిజిటల్ ఆస్తులపై పాకిస్తాన్ చేసిన సైబర్ యుద్ధంగా ఇంటర్పోల్ ట్రైన్ అని కూడా ప్రముఖ ఒక సైంటిస్ట్ కూడా తెలిపారు. ఒక ఆంగ్ల పత్రిక కథనంలో కూడా అంతర్జాతీయ పత్రికలో కూడా ఇది వెలువడింది. ఇది సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సైబర్ దాడికి గురైందని దాని సిస్టమ్ లో మిస్టర్ అబీద్ 404 పేరిట ఒక మెసేజ్ కనిపించింది. సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా, మేము ఇక్కడ ఉన్నామనే సందేశం కూడా కనిపించింది. ఆ తర్వాత వెబ్సైట్ ని కూడా రిపోర్ట్ చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ అనుకూల గ్రూపులవే అని కూడా తేటతెల్లమైంది. అయితే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో దానికి భద్రతా దళాలు కూడా ప్రత్యేకంగా ఆర్మీ నుండి కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక సందేశం కూడా అంటే ఒక సర్కులర్ కూడా ఇష్యూ చేశారు. సర్కులర్ ఇష్యూ చేసినప్పుడు కూడా దాంట్లో ప్రధానంగా 720 అనే ఒక ప్రత్యేకంగా నెంబరు, ఈ నెంబర్ నుండి ఎలాంటి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ వచ్చిన పొరపాటు కూడా రెస్పాండ్ అవ్వద్దని ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటికే భద్రతా దళాలు గుర్తించి కూడా దేశంలో అందరినీ కూడా కాషన్ చేశాయి. సో అయితే ఇప్పుడు ఈ హ్యాకింగ్ గ్రూప్ల పేర్లు కూడా కొన్ని వెల్లడయ్యాయి. ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ ఇరాక్, అలాగే టీమ్ అజ్రాయిల్ ఎంజెల్ ఆఫ్ డెత్ పాలస్తీనా, అలాగే సైలెంట్ గ్యాంగ్ ఎస్జీ బంగ్లాదేశ్ తో పాటు డైనైట్ ఇది కూడా బంగ్లాదేశ్ కి చెందింది. ఏపీటీ 36 అలాగే పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ టీమ్ ఇన్సే పాకిస్తాన్ అంటూ కూడా ఈ వెబ్సైట్ లో వెల్లడయ్యాయి. మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్, అలాగే సైబర్ గ్రూప్ హోప్, అలాగే నేషనల్ సైబర్ గ్రూప్ పాకిస్తాన్ వాటిని కూడా గుర్తించారు. ఇది గత వారం నుంచి తరచుగా సైబర్ దాడులు చేసి భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్లు 100కు పైగా కూడా క్లెయిమ్ చేశాయి. వీటిలో ఎంతవరకు నిజం అనే వాటిని భారత్ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. బంగ్లాదేశ్ కు చెందిన సైలెంట్ గ్యాంగ్ ఎస్జీ డైనెట్ భారత్ లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి దాదాపు 247 GB డేటాను తస్కరించినట్లు కూడా పేర్కొన్నాయి. ఈ సంస్థలు వాటిలో కొంత బహిర్గతం చేయగా వాటిని క్లౌడ్ క్లౌడ్ సంస్థ విశ్లేషించి అది పబ్లిక్ అందుబాటులో ఉన్నదేనని కూడా వెల్లడించింది. అలాగే అజ్రాయిల్ ఎంజెల్ ఆఫ్ డెత్ 10 లక్షల మంది ప్రజల డేటాను ఎలక్షన్ కమిషన్ నుంచి అపహరించినట్లు కూడా వెల్లడించింది. అది 2023లో రీసైకిల్ చేసిన డేటాగా కూడా తేలింది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ మద్దతుతో నడిచిన హ్యాకింగ్ సంస్థలు భారత్ పవర్ గ్రిడ్ లో 70% కుప్పకూల్చాయని కూడా ప్రకటించుతున్నాయి. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని సిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా వెల్లడించింది. పాకిస్తాన్ యుద్ధంలో పై చేయి సాధించిందనే ప్రచారం కోసము శాటిలైట్ జూమ్ చేశామని, నార్థన్ కమాండ్ సంబంధాలతో తెంపేశామని, బ్రహ్మోస్ స్టోరేజ్ డిపోను పేల్చామని కూడా పాకిస్తాన్ ముఠాలు ప్రచారం చేశాయి. వాస్తవికంగా చూసుకుంటే శాటిలైట్ జూమ్ చేశామని అదొక రెడిక్యులస్, ఒక హాస్యాస్పద ప్రకటన అని కూడా చెప్పాలి. అసలు పాకిస్తాన్ కి స్పేస్ ప్రోగ్రామే లేదు. ఇండియాకి ఇస్రో ఉంది, స్పేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పలు అంతర్జాతీయ దేశాలతో కూడి ఏకకాలంలో కూడా 100 పైగా శాటిలైట్లు కూడా స్పేస్ కి పంపించాయి. మన అందరికీ తెలిసిందే చంద్రయాన్ 2 పెద్ద సక్సీడ్ అయింది. అలాగే ఫస్ట్ ప్రయత్నంలోనే మిషన్ మార్స్ కూడా సక్సీడ్ అయింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి స్పేస్ ప్రోగ్రామ్ లేదు, శాటిలైట్ జూమ్ చేశామని చెప్పడం కూడా పాకిస్తాన్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అందరి ముందు నవ్వుల పాలైంది. అసలు పాకిస్తాన్ కి బ్రెయిన్ ఉందా, బుర్ర పని చేస్తుందా? అసలు పాకిస్తాన్ లో ఆర్మీ గానీ మిగతా మంత్రులు గానీ ఎవరైనా స్కూల్ కి వెళ్లారా? మాట్లాడే ముందు కాస్త కామన్ సెన్స్ అనేది ఉందా అంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ కు చెందిన ఏపీటీ 36 గ్రూప్ తో అప్రమత్తంగా ఉండాలని కూడా సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనికి ట్రాన్స్పరెంట్ ట్రైబ్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఈ గ్రూప్ మాల్వేర్ పేలోడ్ దాడులు చేస్తుంది. ఇది వాడే వాటిల్లో అలకోరే, క్రిమిసన్, ర్యాంట్ వంటివి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇవి సోకిన కంప్యూటర్లపై ఏపీటీ 36 గ్రూప్ కు అపరిమిత అంటే అన్కంట్రోల్ అంటే వారి చేతుల్లోకే పోతుంది, నియంత్రణ అనేది లభిస్తుంది. సో దీనిపైన చాలా
కేర్ఫుల్ గా ఉండాలనేది కూడా ప్రస్తుతము మన సైబర్ సెక్యూరిటీ వింగ్ కూడా తెలుపుతుంది. మొత్తానికి ఆడలేక ఏదో సామెత ఉంటుంది, గెలవలేని పరిస్థితుల్లో కూడా ఇంకా వేరే ఆప్షన్ ఏంటనేది వెతుకుతున్నాయి ఈ దేశాలు. పాకిస్తాన్ అయితే శ్రీచరణ్, ఏదైతే సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి, ఈ అటాక్స్ భారత్ పైన ఎంత మేర ప్రభావం చూపిస్తున్నాయో, అక్కడ ఆల్రెడీ కొన్ని రక్షణ రంగ సంస్థల్ని కూడా డేటా చోరీకి ప్రయత్నించాయి కాబట్టి ఇది ఎంత మేర ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి భారత్ పైన? సునీత, భారతదేశంలో ప్రత్యేకంగా ఫస్ట్ మనము భద్రతా సైబర్ సెక్యూరిటీ మన వింగ్ భద్రతా దళంలో కానీ, అలాగే పలు ప్రభుత్వాలకు కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ అని ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకంగా మన ఇంటెలిజెన్స్ కి అలాగే డిఫెన్స్ డిపార్ట్మెంట్ కి కూడా పలు సైబర్ సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్ గా, అంటే ఎవరైనా హ్యాక్ చేసినా కూడా ముందస్తుగా కూడా దాన్ని పసిగట్టే కూడా చాలా అప్రమత్తంగా ఉంది. సో వాటిని ఇవి పాకిస్తాన్ ఈ దేశాలు క్లెయిమ్ చేసుకున్నట్టు అవేవి డేటా అనేది చౌర్యం కాలేదు. అవి డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవి బయట పెడతారు. కానీ దీనికి మాత్రం ఏవైతే అంటే సిఏబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఖండించింది, ఇవి ఏవి డేటా చౌర్యం అనేది జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. మనం గతంలో కూడా ఇండియాలో కూడా ఎథికల్ హ్యాకింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇది కొత్తగా అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా మంది కోర్సెస్ పర్సూ చేస్తున్నారు. సో దాంట్లో ఎథికల్ హ్యాకింగ్ కి సంబంధించింది కానీ వీటన్నిటినీ కూడా గతంలో కూడా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుజరాత్ కి చెందిన ఒక యువకుడు ఆకస్మికంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కొలీగ్స్ తోని ఒక జూమ్ మీటింగ్ కాల్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఈ గుజరాత్ కి చెందిన యువకుడు పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ వెబ్సైట్ ని హ్యాక్ చేసి అక్కడ భారత్ జెండా ఆ కాన్ఫరెన్స్ లో జూమ్ లో అందరూ ప్రపంచం కూడా నిర్వివరపోయింది. భారత్ జెండా పెట్టి భారత్ మాతకి జై అనడము ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిర్వివరపోయి ఇమ్మీడియట్ గా జూమ్ కాల్ ని అవుట్ చేసుకొని ఆ వెబినార్ ని క్యాన్సిల్ చేసుకోవడము. పాకిస్తాన్ ఒక రకంగా కూడా ఒక్క క్షణం కూడా భయభ్రాంతులకు గురైంది. ఇండియన్ హ్యాకర్స్ ఎవరు అనే పనిలో కూడా దాన్ని కూడా పాకిస్తాన్ ఐడెంటిఫై చేయలేకపోయింది. ఇది ఏ హ్యాకర్ భారతదేశానికి చెందిన సైబర్ సెక్యూరిటీ వింగ్ చేసిందా లేకపోతే ఎవరు చేశారనేది కూడా కనుక్కునే పని కూడా చేయలేకపోయింది. కానీ తర్వాత అది తేలింది, మన నిఘా సంస్థలు తేలింది ఏంటంటే ఒక గుజరాత్ లోని ఒక యువకుడు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వెబ్సైట్ తో పాటు ఆ పాకిస్తాన్ వర్చువల్ కాన్ఫరెన్స్ ని కూడా హ్యాక్ చేశాడనే ద్వారా తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్ చాలా క్లియర్ గా ప్రగల్భాలు పలుకుతుంది. కాకపోతే చైనా సహాయం మాత్రం తీసుకోవచ్చు. దీంతో పాటు అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇండోనేషియాతో పాటు మలేషియా సహాయం తీసుకోవచ్చు. కానీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి డేటా చౌర్యం జరగలేదని సిఏబీ అయితే చాలా స్పష్టంగా తెలిసిన వైన ఉంది. సునీత, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. శ్రీనగర్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. मांगने वालों की लाइन प्रारंभ, अभी आपने सुना ही होगा कैसे वह फिर एक बार इंटरनेशनल मॉनेटरी IMF के पास कर्ज मांगने गया। वहीं दूसरी तरफ हमारा देश है कि हम आज उन देशों की श्रेणी में आते हैं जो IMF को फंड देते हैं ताकि IMF गरीब देशों को कर्ज दे सके। ऐसी स्थिति में हमारा यह भारत है। रामचरितमानस में स्वामी तुलसीदास जी ने लिखा है, जहां सुमतितः संपत्ति नाना, जहां कुमतितः विपत्ति निदाना। यानी जहां सुमति होती है, अच्छी नीतियां होती हैं, जहां सुख और समृद्धि होती है, और जहां कुमति होती है, बुरी मति होती है, केवल दूसरों के हित की भावना होती है, वहां तरह तरह की विपत्तियां स्वाभाविक रूप से आती ही हैं। पाकिस्तान जिसका जीता जागता यह उदाहरण है। साथियों, भारत के बारे में पूरी दुनिया यह बात जानती है कि हमने हमेशा शांति को प्राथमिकता दी है। हम आमतौर पर युद्ध के समर्थक कभी नहीं रहे, लेकिन स्थितियां जब इतनी विकट हो जाएं, जब देश की संप्रभुता पर आक्रमण होने लगे, तो जवाब देना यह आवश्यक हो जाता है। राष्ट्र कवि रामधारी सिंह दिनकर जी की पंक्तियां आपके सामने रखना चाहूंगा। रुग्ण होना चाहता कोई नहीं, रुग्ण होना चाहता कोई नहीं, रोग लेकिन आ गया जब पास हो तिक्त औषधि, कड़वी औषधि, तिक्त औषधि के सिवा उपचार क्या, शमित होगा
वह नहीं मिष्ठान्न से। यानी कोई बीमारी अगर लग जाए तो वह मिठाई से दूर नहीं होती है, उसके लिए कड़वी दवा ही काम करती है। इसलिए आतंकवाद जैसे रोग के लिए भी ऑपरेशन सिंदूर जैसी दवा की बड़ी जरूरत हो गई थी। साथियों, पूरे देश में हमारी सेनाओं को और हमारे सैनिकों को एक सम्मान की दृष्टि से देखा जाता है। एक सशक्त राष्ट्र वही होता है जो अपनी सेनाओं को सम्मान के साथ साथ आधुनिक हथियार और साजो सामान भी दे जिसकी उसे जरूरत है। मुझे गर्व है कि आज प्रधानमंत्री जी के नेतृत्व में सरकार हमारी सेनाओं के लिए यह सब सारा काम कर रही है। हमने यह सुनिश्चित किया है कि हमारी सेनाएं हर परिस्थिति के लिए तैयार रहें। और मैं यहां पर आर्मी चीफ जनरल उपेंद्र द्विवेदी जी को भी बधाई देना चाहता हूं, क्योंकि बार बार मेरी चर्चा होती रही है और बार बार मैं यह पूछता हूं कि जो भी आवश्यकताएं हैं उन आवश्यकताओं को पूरा करने के लिए हम पूरी तरह से तैयार हैं। और इसलिए इसके लिए हम वर्ल्ड क्लास बेहतरीन गुणवत्ता वाले साजो सामान अपनी सेनाओं को देने की कोशिश कर रहे हैं। आज आधुनिक राइफल्स, मिसाइल डिफेंस शील्ड और ड्रोन्स जैसी नई पीढ़ी के कई इक्विपमेंट को तेजी से भारत में ही बनाया जा रहा है। साथियों, इसके अलावा सीमावर्ती इलाकों में हमने जो काम किया है वो आप सब देख रहे होंगे। आज यलेशी और यलोशी पर भी कनेक्टिविटी है, वैसी पहले शायद कभी नहीं थी। हमने हर स्तर पर यह दिखाया है कि हमारी सरकार केवल युद्ध भूमि पर ही नहीं बल्कि व्यक्तिगत रूप से और पारिवारिक रूप के साथ अपने सेना के जवानों के साथ खड़ी है। साथियों, अंत में एक बार फिर आप सभी को आपके शौर्य और पराक्रम के लिए हृदय से हार्दिक बधाई देता हूं। मैं आपको यह आश्वासन देता हूं कि हमारे प्रधानमंत्री जी के नेतृत्व में देश की सरकार और देश की जनता हर कदम पर, हर स्थिति में आपके साथ कंधे से कंधा मिलाकर खड़ी है। मुझे पूरा विश्वास है कि आपके सहयोग से हम इस पूरे क्षेत्र में आतंकवाद का समूल नाश करेंगे, ताकि कल को कोई भारत की संप्रभुता के खिलाफ आंख उठाने की हिमाकत न कर सके। इसी आशा और विश्वास के साथ आप सबके शौर्य और पराक्रम की सराहना करते हुए और आप सभी को अपनी हार्दिक शुभकामनाएं देते हुए अपना निवेदन समाप्त करता हूं। बोलिए जय हिंद, जय हिंद। यहाँ का घोष वाक्य क्या है? भारत माता की जय है। क्या बात है।